హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో ఇన్ఫినిటివ్ ప్రేజ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఇది మనకి ఆల్రెడీ ఇన్ఫినిటివ్ ప్రేజ్ అనేది మనకు ఒక ఐడియా అనేది ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? ఇన్ఫినిటివ్ అంటే ఏంటిదంటే మనకి ఇక్కడ 2 ప్లస్ వర్బ్ 1 కదా. ఇన్ఫినిటివ్ అంటే మనకి ఏంటి? 2 ప్లస్ వర్బ్ 1. దీన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం. మరి ఇప్పుడు ఏమంటుంది మనకి? ఇన్ఫినిటివ్ ప్రేజ్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటా ఉన్నాడు. సో ఇన్ఫినిటివ్ ప్రేజ్ అంటే ఏంటంటే, ఇన్ఫినిటివ్ ప్రేజ్ అనేది ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్స్ విత్ 2 ప్లస్ v1. ఏంటది? ఇన్ఫినిటివ్ ప్రేజ్ ఈజ్ అ ఇన్ఫినిటివ్ ప్రేజ్ ఈజ్ a group of words infinitive phrase is a group of words that begin with 2 plus v1. ఓకే, ఇది మనకి ఎట్లా స్టార్ట్ అవుతుంది? 2 plus v1 తోటి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? ఇన్ఫినిటివ్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు 2 plus v1. సో దాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ప్రేజ్ అంటే ఇన్ఫినిటివ్ ప్రేజ్ అంటే ఏంటంటే, ఇన్ఫినిటివ్ ప్రేజ్ అనేది ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ 2 plus v1. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్, టు గెట్ a job is my goal. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం? టు గెట్ ఎ జాబ్ ఈజ్ మై గోల్ అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ ప్రేజ్ అనేది ఏంటంటే, టు గెట్ ఎ జాబ్ ఈజ్ మై గోల్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ఫినిటివ్ ప్రేజ్. అదేవిధంగా ఇంకోటి చూద్దాం. టు బేక్ ఏ కేక్ ఈజ్ టామ్స్ జాబ్. టు బేక్ ఏ కేక్ ఈజ్ టామ్స్ జాబ్. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నాం. ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ అంటేనేమో 2 plus v1 మనం ఏమంటాం? ఇన్ఫినిటివ్ అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ మనకేంటి? ఇన్ఫినిటివ్ ప్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇన్ఫినిటివ్ ప్రేజ్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్స్ విత్ 2 plus v1. అంటే 2 plus v1 తో పాటు ఇంకొక వర్డ్ అనేది లేదా 2-3 వర్డ్స్ అని మనం ఇక్కడ యాడ్ కావాలి. ముఖ్యంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే, టు బేక్ ఎ వర్డ్ పక్కన మనకు ఇంకొక అనదర్ వర్డ్ అనేది తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనకి ఇట్లా వేరే వర్డ్ అనేది అక్కడ మనకు పక్కన యాడ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్ఫినిటివ్ ప్రేజ్ అని చెప్పేసి మనం ఇక్కడ అంటాం. ఓకేనా? సో ఇంకోటి తీసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, దే వాంట్ టు లర్న్ ఇంగ్లీష్. ఓకే, సో ఇక్కడ మనకి దే వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి 2 plus v1 ఇక్కడ ఉంది అండ్ వాళ్ళకి ఏం నేర్చుకోవాలని? ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్నది. సో ఇప్పుడు మనం ఇట్లాంటి వాటిని ఏమంటాం అంటే, వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫినిటివ్ ప్రేజ్. ఇన్ఫినిటివ్ ప్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ 2 plus v1. ఓకే, 2 plus v1 అండ్ దెన్ ఇక్కడ మనకి ఒక వర్డ్ అనేది యాడ్ చేసాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇట్లాంటి వర్డ్స్ అన్నిటి కూడా మనం ఇన్ఫినిటివ్ ప్రేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా? జనరల్గా మనకి ఇన్ఫినిటివ్ అంటే ఏంటిది? 2 plus v1. ఇన్ఫినిటివ్ ప్రేజ్ అంటే 2 plus v1 తో పాటు దాని పక్కన మనకి వేరే ఒక వర్డ్ని తీసుకున్నప్పుడు అది మనకి ఏ విధంగా యాడ్ చేస్తా అంటే ఇన్ఫినిటివ్ ప్రేజ్ లాగా యాడ్ చేస్తుంది. ఓకే, ఇదే మనకు ఇన్ఫినిటివ్ ప్రేజ్. ఓకే, టు పాస్ ది ఎగ్జామ్ ఈజ్ మై గోల్. ఓకే, టు పాస్ ది ఎగ్జామ్ ఈజ్ మై గోల్. ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే, టు పాస్ ది ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ కిందికి వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు ఇన్ఫినిటివ్ ప్రేజ్. ఓకే, నథింగ్ టు బై హ్యాడ్ చేయడానికి ఇక్కడ మనకి ఏం లేదు. 2 plus v1 మనం ఇన్ఫినిటివ్ అన్నాం. వర్బ్ దీన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం. ఇక్కడ మనకి ఇన్ఫినిటివ్ ప్రేజ్ అంటే 2 plus v1 తో పాటు మన పక్కన ఏదో ఒక వర్డ్ అనేది యాడ్ అవుతుంది. దాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే
కాలింగ్ ఇట్ యాజ్ ఇన్ఫినిటివ్ ప్రైజ్. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మరి ఇంకొక టాపిక్ ఉంది, అదేంటంటే పార్టిసిపుల్ ప్రైజ్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, పార్టిసిపుల్ ప్రైజ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్, దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. పార్టిసిపుల్ ప్రైజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థమైందంటే మనం ఈజీగా ట్యాకిల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి పార్టిసిపుల్ ప్రైజ్. పార్టిసిపుల్ ప్రైజ్ అన్నారు, రైట్. పార్టిసిపుల్ ప్రైజ్ అంటే మనకి ఇక్కడ ఏంటి? ఓకే, ఇక్కడ పార్టిసిపుల్ ప్రైజ్ అనేది ఏ ప్రైజ్ దట్ బిగిన్స్ విత్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్. ఓకే, ఇక్కడ చూస్తాం ఏ ప్రైజ్, ఇక్కడ చూద్దాం మనం ఏ ప్రైజ్ that begins with a phrase that begins with present or past participle. A phrase that begins with the present or past participle and act as an adjective. And act as an adjective. ఓకే, సో ఇప్పుడు మనకి పార్టిసిపల్ ఫ్రేజ్ అంటే ఏంటంటే ఏ ఫ్రేజ్ దట్ బిగిన్స్ విత్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్ అండ్ దే యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్స్. ఓకే, అవి మనకు అడ్జెక్టివ్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ మనకి ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి? ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఇక్కడ మనకి V4 from the main verb, V4 form of the main verb act as a subject. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తా అంటే V4 form of the main verb అనేది ఇక్కడ మనకి ఏం చేస్తా అంటే సబ్జెక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, లేదా దీని వల్ల సింపుల్గా చెప్పాలంటే V4 form of the main verb acts as a present participle. ఓకే, నెక్స్ట్ మనకి పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 form of the main verb, V3 form of the main verb act as a past participle. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్ ఇండికేషన్ ఇస్తా. ఇది వచ్చేసి మనకు ప్రెజెంట్ పార్టిసిపల్. సో ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటంటే V4 ఫామ్ ద మెయిన్ వర్బ్. ఓకే, V4 ఫామ్ ద మెయిన్ వర్బ్ మనం ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. V3 ఫామ్ ద మెయిన్ వర్బ్ ఇక్కడ మనం ఏమంటాం అంటే పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఓకే, V4 ఫామ్ అయితేనేమో ప్రెజెంట్ పార్టిసిపల్, V3 అయితేనేమో పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా, రైట్. The boy, okay, the boy dancing, the boy dancing in the rain is my friend. సో ఇక్కడ ఏమంటున్నంటే ద బాయ్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్. ఓకే, ఇక్కడ చూస్తే మనకు డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అనేది ఇది మనకి ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపల్. ఇక్కడ ఏమన్నా మనం V4 ఫామ్ ద మెయిన్ వర్బ్. ఓకే, V4 ఫామ్ ద మెయిన్ వర్బ్ ఇక్కడ మనం ఏమంటాం అంటే మనం ప్రెజెంట్ పార్టిసిపల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా, సో ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి? V4 ఫామ్ ద మెయిన్ వర్బ్. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ lying on the table is mine. The book lying on the table. ఇక్కడ lying
అనేది ఏంటంటే ఇది మనకు ప్రజెంట్ పార్టిసిపల్. ద బుక్ లయింగ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటిది ప్రజెంట్ పార్టిసిపల్. అదే మనం పాస్ట్ పార్టిసిపల్ కూడా చూద్దాం. ఓకేనా, ద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ద బ్రోకెన్ window was fixed. ఓకే, మనం ఏమనుకున్నాం V3 ఫార్మ్ ద మెయిన్ వర్బ్ అనేది మనకు ఏ విధంగా యాక్ట్ చేస్తా అంటే పాస్ట్ పార్టిసిపల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటిది బ్రోకెన్ విండో అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మనకి బ్రోకెన్ అనేది V3 ఫార్మ్ ద మెయిన్ వర్బ్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ద పాస్ట్ పార్టిసిపల్. ఓకేనా, ఇంకోటి తీసుకున్నాం మేబీ the tired man slept on the sofa. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ద టైర్డ్ మ్యాన్ ఎక్కడ పడుకున్నాడు సోఫాలో పడుకున్నాడు. సో అంటే ఇక్కడ మనకి ఏంటి V4 ఫామ్ అనేది ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ప్రజెంట్ పార్టిసిపల్ లాగా యాక్ట్ చేస్తూ ఉన్నది. V4 ఫామ్ ద మెయిన్ వర్బ్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ లాగా యాక్ట్ చేస్తూ ఉంది. అదే మనకు V3 ఫామ్ అంటే మనకు V3 కదా బ్రోకెన్ అనేది మనకు V3 ఫామ్ అనేది ఇక్కడ మనకి ఏం చేస్తుంది పాస్ట్ పార్టిసిపల్ లాగా యాక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి టైర్డ్ అయినా బ్రోకెన్. సో అంటే ఈ విధంగా మనకి ఏంటంటే ఇట్లా మనం ప్రజెంట్ పార్టిసిపల్ని పాస్ట్ పార్టిసిపల్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఓకేనా, సో మన ఇక్కడ ఇంట్రాన్సిటివ్ ఫైనల్ ప్రైజ్ అనేది ఇక్కడ మనకి 2+V1 అని చెప్పేసి ఇన్ఫైనైట్ ప్రైజెస్ 2+V1 అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు పార్టిసిపల్స్ గురించి చూసాం. ఇందులో మనకు పార్టిసిపల్స్ అనేవి 2 టైప్స్, ఒకటి ప్రజెంట్ పార్టిసిపల్, ఇంకోటి పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ పార్టిసిపల్ అని మనం దేని అంటే V4 ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ని మనం ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం. అదే పాస్ట్ పార్టిసిపల్ అయితే మనకి V3 ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ని మనం ఇక్కడ పాస్ట్ పార్టిసిపల్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఓకే, సో ఇది మనకు ఈజీ ప్రొవైడెడ్ వి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మనకు అర్థమైందంటే ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ.